ఉద్యోగం లేదో లేదో నేడుస్తారు, ఇస్తే మనల్ని ఏడిపిస్తారు. స్వామి గారు, మన హీరో ఏమయ్యండి? అయస్కాంతానికి ఇనుపగడ్డి ఎత్తుక్కున్నట్టు వాడు ప్రేమించిన పిల్ల వెనక పడి వెళ్ళిపోయి ఉంటాడు. షిట్. జనం అంతా వచ్చి హాల్లో కూర్చున్నారు. ఇప్పుడు మన ప్రోగ్రాం లేదంటే చీరలు ఎదుర్కొడతారు. మీరు వెళ్ళి ఎవరిని ఆట పాట తెలిసిన వాళ్ళు తీసుకురండి. తీసుకురావడానికే తీసుకురావచ్చు, కానీ అర్థమైంది. ఎంత? 1000. అయితే చిటికలో తీసుకొస్తా. రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఏమండి, మీరు ఆల్రౌండ్ హీరో అండి, ఈ డ్రెస్ లో ఇక్కడ నిలబడ్డారేమిటండి? మంది ఏమన్నా కొట్టొచ్చావా, లేకపోతే బ్రెయిన్ ఏమైనా తేడా ఉందా? నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటయ్యా? నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటి? అయ్యో, మీరు అలా అనుకోరు. మీరు అచ్చ హీరో రాజేంద్ర ప్రసాద్ లా ఉన్నారు. నా అదృష్టం, నా పని ఇంత తేలిగ్గా అయిపోతుంది అనుకోలేదు. మీకు కూడా ఆటపాట వస్తుండాలే. వస్తే ఏంటంట? ఏనికి వస్తున్నా, ఇవాళ మేము ప్రోగ్రామ్ ఇస్తున్నామండి. మా హీరో తన ప్రియురాలతో పారిపోయాడు. అందుకోసం మీరు కొంచెం లోపలికి వచ్చి కొంచెం ఆడి, కొంచెం పాడి, కొంచెం పెడితే. చూడండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం కొద్దిగా ఆలస్యం అవడం వల్ల ఒక మంచి ఉద్యోగం మిస్ అయ్యి ఇంకో ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని తిరుగుతున్నా. ఆటం పాటం నా వల్ల కాదు, ఇంకెవరన్నా వెతుక్కోండి. అరే ఆడవయ్యా అంటే, వదలవయ్యా అంటే, ఆడవయ్యా అంటే, వదలవయ్యా అంటే, ఆడవయ్యా అంటే, వదలవయ్యా అంటే. ఇదిగో 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తే నేనేంటి, మా ఫ్యామిలీ మొత్తం ఆడతారు. ప్రస్తుతం మీరు ఒక్కరూ చాలండి. రాజేంద్ర ప్రసాద్ లా ఉన్న మిమ్మల్ని చూస్తే, అబ్బా, నేను రాజేంద్ర ప్రసాద్ రా లేనండి. బహుశా అతనే నాలా ఉండుంటాడు. అర్థమైందా? అర్థమైంది. సమ్మలక్కడి చెల్లి. సంబలక్కడి జిల్లా అంటే ఏమిటి? నాకు తెలీదు, అప్పుడప్పుడు నోట్లోంచి అలా వచ్చేస్తుంది. రండి సార్, రండి సార్. కొంచెం తప్పకుండా చెప్తారా? కొంచెం తప్పండి, తప్పండి. రండి సార్, రండి. రండి సార్, రండి సార్, రండి సార్. ఝాన్సీ గారు, తీసుకొచ్చేసా. రండి సార్, రండి, రండి. స్వామి గారు, వాట్ ఇస్ దిస్? మంచి నటుడిని తీసుకురమ్మంటే ఈ గొట్టంగాని తీసుకొచ్చారేమిటి? సమ్మలక్కడి చెల్లి అప్పడం మొహం వేసుకుని నన్ను గొట్టంగాడంటావా? వాట్? నాది అప్పుడు మొహమా? అంత అనుమానం అయితే అద్దంలో చూసుకో. వద్దు, నీ అప్పడం మొహం చూడలేక అద్దం ఫట్ పడిపోయింది.